లెట్స్ కంటిన్యూ అవర్ క్లాస్. ప్రీవియస్ క్లాస్లో మనం ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం. నార్మల్ జావాస్క్రిప్ట్లో నార్మల్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి, యారో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలని. ఈ ఫంక్షన్స్ గురించి ఒక 2 ఎగ్జాంపుల్స్ కూడా చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, ఎడిషన్ ఎలా చేయాలి అనే దాని గురించి నార్మల్గా జస్ట్ ఒక ఇంట్రడక్షన్ మనం తీసుకున్నాం. ఇప్పుడు ఆ ఫంక్షన్ తీసేసి మనం వ్యాలిడేషన్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. దానికన్నా ముందు కొన్ని అలర్ట్ మెసేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా యూజర్ ఐడి మా పాస్వర్డ్ ఇచ్చామనుకోండి, ఇక్కడ మనకు కొన్నిసార్లు అలర్ట్ వస్తుంది. ఓకే క్లిక్ ఓకే కొడితేనే నెక్స్ట్కి వెళ్తాం అనమాట. ఇలా ఇక్కడ పాపప్ మెసేజ్ వస్తుంది కదా, ఆ పాపప్ మెసేజ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని డిఫరెంట్ వేస్లో మనం క్రియేట్ చేయొచ్చు పాపప్ మెసేజ్. మీకు ఒక నార్మల్గా ఒకటి చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక క్రోమ్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడికి వచ్చి ఏదో డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్టర్లోకి వెళ్తున్నాను బ్రౌజర్లో. ఇక్కడ చూడండి మనకి కన్సోల్ అని ఉంది కదా, ఈ కన్సోల్లోకి వెళ్ళేసి నేను ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది కదా, ఇక్కడ నేను అలర్ట్ బటన్ ఇద్దాం అనుకుంటున్నాను. జస్ట్ నార్మల్గా కన్సోల్లో నేను రన్ చేస్తున్నాను. ఇది కన్సోల్ అనేది డెవలపర్ టూల్ అనమాట. ఇక్కడ డెవలపర్ ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, డెవలపర్ టూల్ అనమాట. డెవలపర్ టూల్కి వెళ్ళి నేను వర్క్ చేద్దామని ట్రై చేస్తున్నాను. నేను ఒక అలర్ట్ మెసేజ్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నాకు ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో ఇక్కడ మనకి ఒక అలర్ట్ రావాలి. దానికోసం నేనేం చేస్తున్నాను అంటే ఒక అలర్ట్ చేస్తున్నాను చూడండి. అలర్ట్ ఎంటర్ కొట్టకూడదు. ఐ విల్ గో టు ఇన్స్పెక్ట్ అండ్ కన్సోల్. ఇక్కడ కన్సోల్కి వెళ్ళేసి ఇక్కడ నేను అలర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. అలర్ట్ ఇక్కడ వచ్చేసి హాయ్ ఐఎమ్ సాయి. ఇది ఇవన్నీ ప్రీవియస్ ఇంతకుముందు నేను చేసిన అనమాట. ఇంతకుముందు ఎవరికో క్లాస్ చెప్తున్నప్పుడు చేసినట్టున్నాను. ఇప్పుడు సేమ్ ఇప్పుడు చూడండి, అలర్ట్ ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ అలర్ట్ మెసేజ్ ఏంటంటే ఇవన్నీ వుడ్ యు లైక్ టు సబ్మిట్, ఇవన్నీ ప్రీవియస్ క్లాస్లో. వీఆర్ లర్నింగ్ అలర్ట్ హాయ్ ప్లీజ్ లర్న్ జేఎస్ అని ఇచ్చాను. ఓకే, ప్లీజ్ లర్న్ జేఎస్ అని మనకి అలర్ట్ రావాలన్నమాట. ఒకసారి చూడండి, నేనేం చేశాను, సెలెక్ట్ చేశాను. ఓకే, అలర్ట్ ప్లీజ్ లర్న్ జేఎస్. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, ఎంటర్ కొట్టగానే హాయ్ ప్లీజ్ లర్న్ జేఎస్ అని ఒక అలర్ట్ మెసేజ్ వచ్చింది. ఇలా మనం అలర్ట్ క్రియేట్ చేయడానికి అలర్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫర్మేషన్ అలర్ట్ అనేది నార్మల్గా అలర్ట్ ఎలా ఇస్తాం మనం, వుడ్ యు లైక్ టు సబ్మిట్, నువ్వు సబ్మిట్ చేయాలనుకుంటున్నావా అని అలర్ట్ ఇస్తాం. లేకపోతే అలా వుడ్ యు లైక్ టు సబ్మిట్, వుడ్ యు లైక్ టు సేవ్ దిస్ డీటెయిల్స్, ఇలా మనం ఏదైనా అలర్ట్ మెసేజ్ ఇవ్వచ్చు. నేను నార్మల్గా ఇంకొక అలర్ట్ ఇద్దాం. అలర్ట్ ఎంటర్ కొట్టకూడదు, నేను ఫ్లోలో ఎంటర్ కొట్టేస్తున్నాను. గో టు కన్సోల్. అలర్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్, ఐ విల్ కమ్ బ్యాక్. ఓకే, చూడండి ఇక్కడ నేను అలర్ట్ మెసేజ్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. అలర్ట్ వుడ్ యు లైక్ టు సబ్మిట్ అని ఇస్తున్నాను జస్ట్ ఫర్
సేమ్ ఆ ప్రీవియస్ ఉంది కదా, అరే సారీ, ఐ విల్ టేక్ అనదర్ వన్. ఎంటర్ బటన్ క్లిక్ చేయకూడదు, నేను ఎంటర్ కొట్టేస్తున్నాను ఫ్లోలో. ఓకే, గో టు కన్సోల్. ఇక్కడ చూడండి అలర్ట్, నేను ఒక అలర్ట్ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. అలర్ట్, అరే షట్, అలర్ట్, ఇక్కడ ఒక మెసేజ్ ఇద్దాను, వుడ్ యూ లైక్ టు సబ్మిట్ అని. ఓకే, చూడండి నేను ఎప్పుడైతే ఇప్పుడు ఎంటర్ కొట్టుకోవచ్చు. ఇప్పుడు ఎంటర్ కొడితే ఏమవుతుందంటే మనకు ఒక పాపప్ వస్తుంది. చూడండి, వుడ్ యూ లైక్ టు సబ్మిట్ అని ఒక అలర్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, ఓకే వుడ్ యూ లైక్ టు సబ్మిట్ వచ్చింది. నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. కన్ఫర్మేషన్ అలర్ట్ ఇవ్వాలి. దానికోసం ఏం చేస్తాం చూడండి, కన్ఫర్మేషన్, కన్ఫామ్. ఎంటర్ కొట్టకండి, నేను ఎంటర్ కొడుతున్నాను. ఎస్ ఐ వాంట్ టు కన్ఫర్మ్ అని ఒక మెసేజ్ ఇస్తున్నాను, పాపప్. ఓకే, ఎస్ ఐ వాంట్ టు కన్ఫర్మ్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ కొట్టాను చూడండి, ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, ఎస్ కన్ఫర్మ్ స్పెల్లింగ్ తప్పు ఉంది, కన్ఫర్మ్ స్పెల్లింగ్ తప్పు, అందుకని మనకి ఎర్రర్ వచ్చింది. CON FIRM, CON FIRM, కన్ఫర్మ్. ఎస్, ఇక్కడ ఏం చేయాల్సిన పర్లేదు, నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను మా పాపప్ ఎలా వచ్చిందని. మీరు ఇక్కడ ఏం చేయాల్సిన పర్లేదు. ఎస్ ఐ వాంట్ టు సబ్మిట్. ఓకే, ఎస్ ఐ వాంట్ టు సబ్మిట్ అని ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఎస్ ఐ వాంట్ టు సబ్మిట్ అని పాపప్ వచ్చింది కదా. చూడండి కింద ట్రూ అని వాల్యూ కూడా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక కన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అదేంటంటే ప్రాంప్ట్ రావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాంప్ట్, PROMPT. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాంప్ట్, ఎంటర్ యువర్ నేమ్ కానీ, ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లాగా, ఎంటర్ యువర్ ఏజ్ అంటున్నాను. ఓకే, చూడండి ఇప్పుడు ప్రాంప్ట్ ఏమైనా వస్తుంది, ఎంటర్ యువర్ ఏజ్ అని వచ్చింది. ఆ ఏజ్ని నేను ఎంటర్ చేస్తున్నాను 45 అని. ఓకే, చూడండి 45 ఏజ్ తీసుకుంది. ఇంతకుముందు కన్ఫర్మేషన్ బటన్ ఓకే కొట్టాం కాబట్టి ట్రూ అని తీసుకుంది. ఇంతకుముందు కన్ఫర్మేషన్ బటన్ ఇక్కడ ఏం చేసాం, అలర్ట్ మెసేజ్ ఇచ్చాం, అన్డిఫైన్డ్ అని తీసుకుంది. ఓకే, ఇలా మనం అలర్ట్ మెసేజెస్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఈ అలర్ట్ మెసేజెస్ మనం ఇప్పుడు ఏం చేసాం, కన్సోల్లో చేసాం. ఓకే, ఇప్పుడు దాన్ని ఏం చేద్దాం అంటే మనం VS కోడ్లో మన అలర్ట్ మెసేజ్ మళ్ళీ క్రియేట్ చేసుకుందాం. ఓకే, అది ఎలా చేస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఒక JS ఫైల్ క్రియేట్ చేసి, ఒక JS ఫైల్ తీసుకొని దీంట్లో పాపప్ మెసేజెస్ .js అని ఇస్తున్నాను. పాపప్ మెసేజెస్ .js. ఓకే, ఇక్కడ చూడండి ఈ పాపప్ మెసేజెస్లో సేమ్ అలర్ట్ ఇస్తున్నాను. అలర్ట్ ఏమన్నాం, వుడ్ యూ లైక్ టు సబ్మిట్. మీ మెసేజ్ మీరు ఏదైతే ఇద్దాం అనుకున్నారో ఆ మెసేజ్ ఇవ్వండి. వుడ్ యూ లైక్ టు సబ్మిట్. ఓకే, ఇప్పుడు చూడండి నేను దీన్ని రన్ చేయాలని ట్రై చేస్తాను, సేవ్ చేస్తున్నాను. టెర్మినల్, న్యూ టెర్మినల్. చూడండి ఇక్కడ టెర్మినల్లో రన్ చేయడం చూపించాను కదా. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఏ ఫోల్డర్లో ఉన్నాం, వెబ్ ఆన్లైన్ April 24 ఫోల్డర్లో ఉన్నాం. దాంట్లోంచి ఈ క్లాస్లే అనే ఫోల్డర్లోకి నేను చేంజ్ అవ్వాలి. ఓకే, ఐ విల్ చేంజ్ దట్ ఫోల్డర్ నేమ్ ఫస్ట్. ఆప్షన్ ఉందా, రీనేమ్ క్లాస్.
క్లాస్ అని ఇస్తున్నాను. ఓకే, టైప్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది నాకు. క్లాస్ అని ఇచ్చాను. ఇప్పుడు ఐ విల్ చేంజ్ దట్ ఫోల్డర్ టు cd స్పేస్ క్లాస్. ఇప్పుడు చూడండి క్లాస్ అనే ఫోల్డర్లోకి చేంజ్ అయిపోయాను. ఎంటర్. ఇప్పుడు ఏం చేయాలి, మనం నోడ్ తీసుకొని నోడ్ స్పేస్ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్తో రన్ చేయాలి. నోడ్ స్పేస్ ఫైల్ నేమ్ ఏంటి, పాపప్ మెసేజెస్ .js. చూడండి పాపప్ మెసేజ్ ఏమైనా వాళ్ళకి మనకి వుడ్ యూ లైక్ టు సబ్మిట్ అని రావాలి. వాట్ హ్యాపెండ్, నోడ్ త్రో ఎర్రర్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఒక HTML డాక్యుమెంట్ తీసుకొని HTML డాక్యుమెంట్ బ్రౌజర్లో రన్ చేద్దాం. అప్పుడు ప్రాపర్గా వర్క్ అవుతుంది. వెయిట్ ఐ విల్ కంటిన్యూ. I got one call. అంతే ఉండండి, లెఫ్ట్ అవ్వకండి, అంతే ఉండండి. హలో, ఎక్కడ కరెక్ట్ టైం చేసా. ఒక 50 రూపాయలు కొట్టు, అర్జెంటుగా పని ఉంది. నా ఫోన్పే పని చేయట్లా. ఓకే, లెట్స్ కంటిన్యూ. సారీ గైస్, మా ఫోన్ వచ్చింది మధ్యలో, అందుకని. ఓకే, ఒక HTML డాక్యుమెంట్ తీసుకొని నేను రన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ పాపప్ మెసేజెస్ తీసుకున్నాను. పాపప్ మెసేజెస్ .html అని ఫైల్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ ఫైల్లోకి నేను ఏం చేస్తున్నాను అంటే ఆ JS డాక్యుమెంట్ని పాస్ చేస్తున్నాను. సేమ్ HTML డాక్యుమెంట్ తీసుకొని దీంట్లోకి ఆ JS ఫైల్ని స్క్రిప్ట్ ట్యాగ్లో పాస్ చేస్తున్నాను. ఓకే, ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో ఎలా పాస్ చేస్తాం, ఎక్స్టర్నల్ JS అప్లై చేద్దాం. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే సోర్స్ ఫైల్ తీసుకొని src, ఇలా నేను పాస్ చేసేది. చెప్పాలి, ఇలానా కాదా? మరి ఇక్కడేం నాకు చూపించట్లేదు. పాపప్ మెసేజ్ .js సేమ్ ఫోల్డర్లో కదా క్రియేట్ చేసింది నేను. ఎందుకు చూపించట్లేదు? ఇక్కడ పాపప్ మెసేజెస్ .js ఫైల్ ఉంది కదా. వై? ఇదేనా? సరే, స్క్రిప్ట్ SRCలో అవ్వదు కదా సార్. స్క్రిప్ట్ SRCలో అవ్వదు మీన్స్ మరేమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని రన్ చేయాలనుకున్నాను అనుకోండి. function1.js లేకపోతే home.jsలో ఏముందో, సరే కీవర్డ్స్ ఉంది, నేను దీన్ని రన్ చేయాలనుకున్నాను. సేవ్, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చూడండి, కీవర్డ్ అయితే అప్లై అయింది కదా, చూపిస్తుంది అవుట్పుట్. బట్ అప్పుడు ఎందుకు చూపించలేదు? ఏమైనా మిస్టేక్ చేసామా?
పాపప్ మెసేజెస్ డాట్ జేఎస్ అంటే ఫైల్ ఎందుకు చూపించట్లేదు? ఉందా అక్కడ? నాకు కనపడట్లేదా? నాకు కనపడట్లేదు, అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. క్వశ్చన్ కాదు అది. సార్ ఈ జేఎస్ ఫైల్ సేవ్ చేశారా సార్? సేవ్ చేశాను. Okay, I will remove this. cd space class. అక్కడ ఒకసారి నోడ్లో రన్ చేసి చూద్దాం. నోడ్ పాపప్ మెసేజెస్ డాట్ జేఎస్. మాడ్యూల్ నాట్ ఫౌండ్. స్ట్రైక్. రైట్ గైస్. ఓకే, ఈ అలర్ట్స్ ఏంటి? ఓకే, ఐ విల్ టేక్ న్యూ ఫైల్స్. అక్కడెక్కడో ప్రాబ్లం ఉండింది. పాప్ అని తీసుకున్నాం, పాప్ డాట్ జేఎస్, పాప్ డాట్ హెచ్టిఎంఎల్ అని తీసుకుంటున్నాను. ఓకే, ఈ 2 ఫైల్స్ తీసుకున్నా చూడండి, పాప్ డాట్ జేఎస్ అండ్ పాప్ డాట్ హెచ్టిఎంఎల్. pop.html. ఓకే, హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ రిప్రజెంట్ చేసి ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో ఎస్ఆర్సి అనే ఫోల్డర్లో తీసుకొని క్లాస్లో ఉన్నాను. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఆ పాప్ డాట్ జేఎస్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పాప్ డాట్ జేఎస్ ఫైల్. ఇంతకుముందు అది కూడా కనిపిస్తుంది, పాపప్ మెసేజ్ డాట్ జేఎస్. ఇంతకుముందు కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇంత నా కళ్ళకి కనిపించుండదు. ఓకే, పాపప్ మెసేజెస్ డాట్ జేఎస్ ఉంది, కానీ నాకు కనిపించలేదు ఇందాక. ఇది రిమూవ్ చేసేస్తున్నాను, కనిపిస్తుంది కాబట్టి. సేవ్. ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని రన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చూడండి, వుడ్ యూ లైక్ టు సబ్మిట్ అని పాపప్ అయితే వచ్చింది. ఓకే, ఇంతకుముందు కనిపించలేదు, అప్డేట్ అవ్వలేదు అనుకుంటా, సేవ్ కొట్టలేదు అనుకుంటా నేను అలా అయితే ఇంతకుముందు. చూడండి, ఏం చేసాం మనం, హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లోకి జేఎస్ ఫైల్ని అలర్ట్ మెసేజ్ అయితే పాస్ చేసాం. లేదు, నేను అలర్ట్తో పాటుగా ఇంకోటి పాస్ చేద్దాం అనుకున్నాను, కన్ఫర్మేషన్ బటన్ కూడా. కన్ఫర్మ్. Yes, I want to Pakka I want to complete. Yes, Pakka I want to submit అంటున్నాను అన్నమాట.
ఒకసారి రన్ చేసి చూద్దాం చూడండి. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చూడండి ఇప్పుడు మనకి 2 పాపప్ మెసేజెస్ రావాలి. చూడండి వుడ్ యూ లైక్ టు సబ్మిట్ అంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి పక్కా పక్కా ఐ వాంట్ టు సబ్మిట్ అంటున్నాను. అంటే ఏంటి, ఫస్ట్ పాపప్ మెసేజ్ వచ్చింది, అలర్ట్ మెసేజ్. తర్వాత కన్ఫర్మేషన్, సార్ నేను నిజంగానే సబ్మిట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫోన్పేలో మనీ కొడుతున్నాం. మనీ కొడుతుంది ఏమవుతుంది, ఫస్ట్ మనం యూజర్ నేమ్ అది ఫర్ ఎగ్జాంపుల్ ఓటీపీ కొట్టే ముందు మనకు కన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. నువ్వు మనీ కొట్టాలనుకుంటున్నావా లేదా అని. నేను కొట్టాలనుకుంటున్నాను. లేదు ఫస్ట్ మనము ఒక కస్టమర్ మనకి కొత్త నెంబర్కి మనము మనీ సెండ్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, కొత్త నెంబర్కి మనీ సెండ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనకు ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది, ఇది న్యూ కస్టమర్, మీకు ఇష్టమైన మనీ కొట్టాను. కానీ అప్పుడు మనం ఏం చేస్తాం, నేను ట్రస్ట్ చేస్తున్నాను ఆ పర్సన్ని అని చెప్పి మనం ఒక రిప్లై ఇస్తాం అనమాట మన సైడ్ నుంచి. సేమ్ ఇది కూడా అలానే. ఫస్ట్ ఏం చేస్తుంది, ఇక్కడ మనం రన్ చేసినప్పుడు డూ యూ వాంట్ టు సబ్మిట్ అని మనల్ని అడుగుతుంది. నాకు ఓకే, నేను సబ్మిట్ చేయడానికి నాకు ఓకే అని మనం కన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. ఇది కన్ఫర్మేషన్. అదేంటిది అలర్ట్, ఇది కన్ఫర్మేషన్. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలనుకున్నా అది చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ప్రాంప్ట్. నెక్స్ట్ ఏదైనా ఫోన్ నెంబర్ కానీ ఏదైనా ప్రాంప్ట్ ఇవ్వాలనుకోండి, ఫోన్ నెంబర్ కానీ లేకపోతే మీ ఏజ్ కానీ ఏదన్నా, దానికోసం ప్రాంప్ట్ ఇద్దాం. ప్రాంప్ట్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ అను, ఎంటర్ యువర్ ఏజ్ అను, ఏదో ఒక ప్రాంప్ట్ ఇచ్చుకోండి. ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ అని ఇస్తున్నాను. సేవ్. చూడండి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, వుడ్ యూ లైక్ టు సబ్మిట్ అంటుంది. ఐ వుడ్ లైక్ టు సబ్మిట్. నెక్స్ట్ పక్కా ఐ వాంట్ టు సబ్మిట్ అని చెప్తున్నాను, నేను కన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ ఉంది, సాయి కుమార్ కొమ్ముల అని ఇస్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ మై ఫుల్ నేమ్. ఓకే, చూడండి ఇప్పుడు మన డీటెయిల్స్ అన్నీ తీసుకుంది, రైట్. ఇలా మనం ఆ పాపప్ మెసేజెస్ యూస్ చేసి మనం డేటాను అయితే పాస్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేసాం, పాపప్ మెసేజెస్ యూస్ చేసి మనం ఏం చేసాం, కన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేసాము, మనకు ఒక పాపప్ మెసేజ్ వచ్చింది, ఇది అలర్ట్ మెసేజ్ వచ్చింది. తర్వాత కన్ఫర్మేషన్. ఓకే, అలా కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. మనకి అలర్ట్ మెసేజ్ ఎగ్జిక్యూట్ చేయకుండా కన్ఫర్మేషన్ బటన్కి వెళ్ళట్లేదు, కన్ఫర్మేషన్ అవ్వకుండా నెక్స్ట్ ప్రాంప్ట్కి వెళ్ళట్లేదు కదా. మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, మనం ఇచ్చే రెస్ట్రిక్షన్స్ బట్టి ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పాపప్ మెసేజెస్ ఇన్ జావాస్క్రిప్ట్. ఇలా పాపప్ మెసేజెస్ మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. జస్ట్ నార్మల్ కంటెంటే, నోట్ ప్యాడ్. చూడండి ఇలా ప్రాంప్ట్ అనేది పాస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది అర్థమైంది కదా. ఒకసారి చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. వ్యాలిడేషన్కి వెళ్దాం. వేర్ ఇట్ ఈస్ ఉన్నారా? ఓకే, give me reply in chat box. Okay, Shuhas. Next, ఇప్పుడు మనం వ్యాలిడేషన్లోకి వెళ్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ వ్యాలిడేషన్ అప్లై చేయాలన్నా లేకపోతే ఏదన్నా, దానికన్నా ముందు స్విచ్ కేస్ ఐడియా ఉందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఇచ్చామనుకోండి, ఈ ప్రాంప్ట్లోనే స్విచ్ కేస్ అప్లై చేద్దాం, తర్వాత వెళ్దాం. ఓకే, ఈ ఫైల్ నేమ్ వచ్చేసి నేను స్విచ్ అని తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇవన్నీ తర్వాత యూజ్ అవుతాయి వ్యాలిడేషన్ అప్లై చేసేటప్పుడు. చిన్న కాన్సెప్ట్సే మనము switch.js అని తీసుకుంటున్నాను ఫైల్ నేమ్. ఓకే, switch.js. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే, స్విచ్ కేస్ ఐడియా ఉందా మీకు? ఒకసారి ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ మనం
4 కేసెస్ ఇచ్చామనుకోండి, కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4. నేను కేస్ 1 నెంబర్ 1 మీద క్లిక్ చేస్తే కేస్ 1లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి. నెంబర్ 2 క్లిక్ చేస్తే కేస్ 2లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి. నెంబర్ 3 క్లిక్ చేస్తే కేస్ 3లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి. నెంబర్ 4 క్లిక్ చేస్తే కేస్ 4లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. ఇలా మనం స్విచ్ కేస్ యూజ్ చేసి దాన్ని క్రియేట్ చేస్తాం. చూడండి, నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను. ఆ ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ యువర్ నెంబర్ చాయిస్ అంటాను. ఓకే, నీకు ఇష్టం వచ్చిన నెంబర్ ఒకటి ఎంటర్ చేయమంటున్నాను. ఎంటర్ చేస్తే వాడు 1, 2, 3, 4లో ఏదో ఒక నెంబర్ అయితే ఎంటర్ చేస్తాడు. మనమే ఇస్తాం. 1 నొక్కితే 2 నొక్కితే ఇది అవుతుంది. 1 నొక్కితే యాడ్ చేస్తాం, 2 నొక్కితే సబ్ట్రాక్ట్ చేస్తాం, 3 నొక్కితే మల్టిప్లికేషన్, 4 నొక్కితే డివిజన్ చేయొచ్చు అని నేను పాపప్ ఇస్తాను అనమాట. వాడు 1, 2, 3, 4 ఎంటర్ చేస్తాడు, ఏదో ఒకటి ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేస్తే ఏమవుతుంది, ఆ నెంబర్ని మనం ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి. ఓకే, స్టోర్ చేసుకొని ఏం చేయాలి, దానికి స్విచ్ కేస్ అప్లై చేయాలి. ఎంటర్ సెకండ్ నెంబర్ అని కూడా అంటాం. ఫస్ట్ నెంబర్ తీసుకుంటాం, సెకండ్ నెంబర్, 2 నెంబర్స్ కావాలి కదా ఏదైనా ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఏదైనా చేయడానికి. ఓకే, మనం 4 ఆపరేషన్ చేద్దాం. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఈ 4 ఆపరేషన్స్ అప్లై చేస్తూ స్విచ్ కేసులోనే అప్లై చేద్దాం బై యూజింగ్ ప్రాంప్ట్స్. ఒకసారి చూడండి, నేను ఎలానో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాంప్ట్ రాస్తాను. ప్రాంప్ట్ ఈ ప్రాంప్ట్ ఏమని ఇస్తున్నాను, ఎంటర్ యువర్ చాయిస్. 1 for add, 2 for subtraction, 3 for multiplication, 4 for division. ఓకే, ఇలా 4 కేసెస్ ఇచ్చాను. చూడండి, ఇప్పుడు ఏం చేయాలి, ఈ 4 కేసెస్లో యూజర్ ఎంటర్ చేసేది ఏంటిది, యూజర్ ఎంటర్ చేసేది నెంబర్ కదా, 1, 2, 3, 4 అనే నెంబర్స్. కాబట్టి దీన్ని ఏం చేయాలి, ఇట్ విల్ రిటర్న్స్ నెంబర్ టైప్. ఓకే, ఇట్ విల్ రిటర్న్స్ నెంబర్ టైప్. ఓకే, ఇప్పుడు రిటర్న్ నెంబర్ టైప్. ఇప్పుడు ఏదైతే నెంబర్ని ఎంటర్ చేస్తున్నాడో దాన్ని ఏం చేయాలి, నేను ఒక నెంబర్లో ఏదో ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను. ఓకే, ఐ విల్ స్టోర్. కీవర్డ్ యూస్ చేసి అనే వేరియబుల్ని అసైన్ చేసుకోవచ్చు, నార్మల్గానే అసైన్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ num1 అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఏదైతే యూజర్ ఎంటర్ చేశాడో ఆ వాల్యూని నేను num1 అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాంప్ట్ తీసుకుంటున్నాను. చూడండి, ఇంకొక ప్రాంప్ట్ ఏంటంటే prompt ప్రాంప్ట్. నెక్స్ట్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ అంటున్నాను. ఓకే, నెంబర్ ఎంటర్ చేస్తున్నాడు, యాడ్ చేయడానికో లేదా మల్టిప్లై చేయడానికో, ఆర్ ఫస్ట్ నేమ్స్ వద్దు, నెంబర్సే తీసుకుందాం. ఓకే, ఎంటర్ యువర్ ఫస్ట్ నెంబర్. 2 నెంబర్స్ ఎంటర్ చేయాలి కదా. ఎంటర్ యువర్ ఫస్ట్ నెంబర్. ఓకే, ఎంటర్ యువర్ ఫస్ట్ నెంబర్ అన్నాము. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఫస్ట్ నెంబర్ అనే నెంబర్ని ఇట్ ఈస్ రిటర్నింగ్ నంబర్ టైప్. ఓకే, నంబర్ టైప్ని రిటర్న్ చేస్తుంది. I will store this is in. ఓకే, ఇది చాయిస్ కదా, ఎంటర్ యువర్ చాయిస్. ఓకే, చిన్న మోడిఫికేషన్, ఇక్కడ చాయిస్ ఇద్దాం, ఎందుకంటే వాడు చాయిస్ కాబట్టి. ఈ వేరియబుల్స్ నేమ్స్ మన ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండడానికి మార్చుతున్నాను. ఓకే, ఇక్కడ చాయిస్ కాబట్టి చాయిస్ ఇస్తున్నాను. ఇక్కడ ఎంటర్ యువర్ ఫస్ట్ నెంబర్ కాబట్టి ఇక్కడ num1 ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ num1 ఇచ్చి నెంబర్ 1 ఎంటర్ చేయమని నేను క్లూ ఇస్తున్నాను అనమాట. num1 అనే వేరియబుల్లో స్టోర్ చేయాలంటున్నాను. నెక్స్ట్ ఎంటర్ యువర్ సెకండ్ నెంబర్. 2 నెంబర్స్ కావాలి కదా మనకి. ఎంటర్ యువర్ సెకండ్ నెంబర్. ఐ విల్ స్టోర్ దట్ ఇన్ num2. ఓకే, ఎంటర్ యువర్ సెకండ్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాడు యూజర్ చూడగానే, ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్, ఈ 2 నెంబర్స్ని ఎంటర్ చేస్తాడు. నేను దాన్ని ఏం చేస్తున్నా అంటే బై యూజింగ్ స్విచ్ కేస్. ఇక్కడ మనం ఏం పాస్ చేయాలి, ఏదైతే యూజర్ సెండ్ చేస్తాడు, యూజర్ ఫస్ట్ ఏం చేస్తాడు, చాయిస్ ఫస్ట్ 1 అయితే యాడ్ చేయాలి, 2 అయితే సబ్ట్రాక్ట్ చేయాలి, 3 అయితే మల్టిప్లికేషన్, 4 అయితే డివిజన్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తాడంటే స్విచ్ కేసులో చాయిస్, యూజర్ చాయిస్ ఏదైతే ఉందో ఆ చాయిస్ని పాస్ చేస్తున్నాడు. ఓకే, నౌ ఇక్కడ ఇన్సైడ్ దట్ కర్లీ బ్రేసెస్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కేసెస్ రాయాలన్నమాట. స్విచ్ కేసెస్. కేస్ 1లో ఏం చేస్తున్నా అంటే నేను ఒక మెసేజ్ అయితే, ఓకే, కేస్ 1 కాలన్ ఇవ్వాలి. కాలన్
సారీ, ఓకే, కేస్ 1 కాలన్. ఇక్కడ చూడండి నేనేం చేస్తాను అంటే ఒక కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాను, console.log num1 ప్లస్ num2. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం అనుకున్నాను అంటే ఎడిషన్ చేద్దాం అనుకున్నాను, కాబట్టి num1 ప్లస్ num2 అని రాస్తున్నాను. num1 ప్లస్ num2. ఓకే, నెక్స్ట్ బ్రేక్. ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే బ్రేక్ అయిపోవాలి స్టేట్మెంట్. నెక్స్ట్ కేస్ 2 తీసుకుంటున్నాను, కేస్ 1 ఇది. కేస్ 1 ఇక్కడ కేస్కి 1కి మధ్యలో స్పేస్ ఇవ్వాలి, అందుకని అది ఇలా చూపిస్తుంది. కేస్ 1. నెక్స్ట్ కేస్ 2 వచ్చేసి సబ్ట్రాక్షన్. నెక్స్ట్ కేస్ 3. మల్టిప్లికేషన్. నెక్స్ట్ కేస్ 4. ఒకే లైన్లో ఉంటే బాగుంటుంది చూడడానికి. ఓకే, నెక్స్ట్ కేస్ 4 వచ్చేసి డివిజన్. ఓకే, చూడండి ఇలా 4 కేసెస్ అయితే అప్లై అవ్వాలి. ఒకసారి నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి వస్తాను చూడండి. సేవ్. స్విచ్ కేస్ ఒకసారి టెర్మినల్లో రన్ చేయడానికి ట్రై చేస్తాను. సేవ్ అయిందా? గో టు టెర్మినల్, గో టు న్యూ టెర్మినల్, cd class, next node switch.js చూడండి ఇక్కడ ఈ రన్ అవ్వట్లేదు దీంట్లో కన్సోల్లో, సారీ టెర్మినల్లో రన్ అవ్వట్లేదు. నేను ఒక HTML డాక్యుమెంట్ తీసుకొని దాంట్లో రన్ చేస్తాను ఇంతకు ముందులాగా. సేమ్ ఇందాక ఒక HTML డాక్యుమెంట్ తీసుకున్నాం కదా, switch.html క్రియేట్ చేస్తున్నాను. .html ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే స్క్రిప్ట్ ట్యాగ్లో తీసుకొని ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో నేను SRC ఫోల్డర్లో వచ్చేసి మన switch.js ఫైల్ని యాడ్ చేస్తున్నాను. ఒకసారి HTML డాక్యుమెంట్ రన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చూడండి ఎంటర్ యువర్ చాయిస్ అంటాను. మనకు పాపప్ ఏమొచ్చింది, ఎంటర్ యువర్ చాయిస్ అని వచ్చింది. ఈ ఎంటర్ యువర్ చాయిస్ అని వచ్చినప్పుడు ఏం చేయాలి మనం, మన చాయిస్ ఏంటి, యాడ్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలా, మల్టిప్లై చేయాలా, డివిజన్ చేయాలా. నేను ఫస్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. యాడ్ చేయడానికి ఏం క్లిక్ చేయాలి, 1 క్లిక్ చేయాలి. ఓకే చూడండి 1 ఫర్ యాడింగ్. ఓకే ఏమన్నాడు, ఫస్ట్ ఎంటర్ యువర్ ఫస్ట్ నెంబర్ 10, నెక్స్ట్ ఎంటర్ యువర్ సెకండ్ నెంబర్ 20. మొత్తం అవుట్పుట్ ఎంత రావాలి, 30 అని రావాలి. చూడండి మనం అవుట్పుట్ ప్రింట్ చేయడానికి ఏం రాయలేదు కదా, జస్ట్ తీసుకోవడానికే రాసాం, అవుట్పుట్ తర్వాత రాదు. ఫస్ట్ పాపప్ అయితే తీసుకుంటుంది కదా, ఓకే అలా తీసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చాయిస్ కనుక వేరేది ఇచ్చాను అనుకోండి, చూడండి ఎంటర్ యువర్ చాయిస్ మల్టిప్లికేషన్ 3. ఓకే ఎంటర్ యువర్ ఫస్ట్ నెంబర్ 5, ఎంటర్ యువర్ సెకండ్ నెంబర్ 5, 5 25 25 రావాలి. ఓకే అవుట్పుట్ మనం రాయడానికి రాయలేదు. ఇప్పుడు ఏం చేయాలి, అవుట్పుట్ రావాలంటే మనం అక్కడ దానికి సంబంధించిన కోడ్ రావాలి. ఈ పాపప్ రాయడం అర్థమైందా? ఓకే ఈ స్విచ్ కేస్ యూజ్ చేసి ఈ పాపప్స్ క్రియేట్ చేయడం అర్థమైందా? అలా పాపప్ క్రియేట్ చేయడం రావాలి, ఎందుకంటే ఇంపార్టెంట్. ఆ పాపప్స్ మనం క్రియేట్ చేయాలి వాలిడేషన్ అప్లై చేసినప్పుడు. గివ్ మీ రిప్లై ఇన్ చాట్ బాక్స్. అర్థమైందా లేదా? జస్ట్ అర్థమైంది కాదు, ఇవాళ వచ్చేయాలని రూల్ ఏం లేదు, ప్రాక్టీస్ చేసి చిన్నగా వస్తుంది. ఎస్ సుహాస్, నిశాంత్. ఓకే ఐ విల్ రిపీట్. ఓకే ఇక్కడ చూడండి ఈ స్విచ్ కేస్ ఏంటంటే
మీరు జావా కానీ పైథాన్ కానీ నేర్చుకుని ఉంటే మీకు ఈజీగా అర్థమయ్యేది. ఓకే, ఈ స్విచ్ కేస్ ఏంటంటే మనం వ్యాలిడేషన్ అప్లై చేయడానికి అనమాట యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, నేనేం చేశాను, యూజర్కి ఇది విజిబుల్గా ఉంటుంది అనమాట, ఇంకేం కనిపించదు, ఈ కోడ్ మొత్తం ఏం కనిపించదు. ఫస్ట్ ఏం కనబడుతుంది, ఎంటర్ యువర్ చాయిస్ అని కనిపిస్తుంది. ఇదేంటిది, ప్రాంప్ట్ అనమాట. మనం ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాం కదా, system.out.println అని ప్రింట్ స్టేట్మెంట్, పైథాన్ అనుకోండి ప్రింట్ అని రాస్తాం కదా. ఇలా ఏంటంటే నేను ప్రాంప్ట్ రావాలనుకుంటున్నాను, అదేంటి ఎంటర్ యువర్ చాయిస్ అని. ఓకే, ఎంటర్ యువర్ చాయిస్ 1 for add, 2 for sub, 3 for mult, 4 for div అని రావాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దాన్ని చాయిస్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. స్టోర్ చేసుకొని ఇక్కడ ఆ స్విచ్ కేసులో చాయిస్ పాస్ చేశాను. ఓకే, అది నెక్స్ట్ ఏం చేశాను చూడండి, ఇక్కడ ఇంకో ప్రాంప్ట్ తీసుకున్నాను, ఎంటర్ యువర్ ఫస్ట్ నెంబర్. ఆ ఫస్ట్ నెంబర్ స్టోర్ చేసుకొని నేను num1 అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎంటర్ యువర్ సెకండ్ నెంబర్ అని యూజర్కి విజిబుల్గా ఉంచి దాన్ని num2లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు num1లో యూజర్ ఎంటర్ చేసిన ఫస్ట్ నెంబర్ ఉంటుంది, num2లో యూజర్ ఎంటర్ చేసిన సెకండ్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కేస్ 1లో ఏం ఇచ్చాను నేను, num1 + num2. ఓకే, నెంబర్ 1 + నెంబర్ 2, 5 + 5 10. నెక్స్ట్ num1 - num2, 10 - 5 ఇచ్చాను అనుకోండి, 5 అని వస్తుంది. num3, ఓకే, num1 × num2 ఇప్పుడు ఏమొస్తుంది, 5 × 5 25. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10/2 ఇచ్చాం అనుకోండి, ఎంత అవుతుంది, 5 అని వస్తుంది, అంతే కదా. ఇలా మనం ఒక పాపప్, ఇక్కడ మనకు విషయం ఏంటంటే ఇక్కడ ఈ పాపప్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ ప్రాంప్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ప్రాసెస్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాంప్ట్ అని ఇస్తే చాలు, ప్రాంప్ట్ క్రియేట్ అవుతుంది. బట్ దాన్ని యూజ్ చేసి మనం ఈ స్విచ్ కేసు రాసామన్నమాట, ఎక్స్ట్రా ఇది. ఓకే, కాపీ అండ్ ఐ విల్ పేస్ట్ ఇన్ ది నెక్స్ట్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, దిస్ ఈజ్ అబౌట్ స్విచ్ కేస్. ఓకే, మీకు నేను నోట్స్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను, మీరు ఇక్కడ నుంచి నోట్స్ని తీసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ చూడండి, ఈవెంట్స్ ఇన్ JS. ఇది కూడా ఇంపార్టెంట్, జావా స్క్రిప్ట్లో ఈవెంట్స్. ఇవన్నీ మనం యూజ్ చేసే ప్రతి ఒక్క కాన్సెప్ట్. ఈవెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, ఈవెంట్స్ ఏమేమి ఉంటాయంటే ఆన్ క్లిక్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ క్లిక్ ఈవెంట్. నెక్స్ట్ ఆన్ మౌస్ ఓవర్. ఇంకా ఆన్ మౌస్ అవుట్. ఓకే, ఇలా మనకి ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట. ఆన్ క్లిక్ అంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తానో అప్పుడు నేను ఏదైతే వ్యాలిడేషన్ అవ్వాలనుకుంటున్నానో అది అప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆన్ మౌస్ ఓవర్ అంటే ఏంటి, ఎప్పుడైతే నేను ఆ మౌస్ని, నా కర్సర్ ఉంది కదా, ఈ కర్సర్ కదులుతుంది కదా, దీన్ని ఎప్పుడైతే నేను ఆ సబ్మిట్ బటన్ మీదకో లేదా ఆ క్లిక్ బటన్ మీదకి తీసుకెళ్తానో అప్పుడు ఏదైతే వ్యాలిడేషన్ నేను రాసానో అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. నేను ఎప్పుడైతే ఈ కర్సర్ని ఆ బటన్ నుంచి బయటికి తీసుకొస్తానో అప్పుడు ఆ వ్యాలిడేషన్ అయితే అప్లై అవ్వాలి. చూడండి, ఆ ఈవెంట్స్ ఎలా అప్లై చేస్తామో చూద్దాం. నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, events.js అని తీసుకున్నాను. ఓకే, events.js. ఈ events.js ఫైల్లో ఇప్పుడు events.html ఫైల్ కూడా తీసుకుంటున్నాను, events.html. చూడండి, ఈ HTML ఫైల్లోకి నేను JS ఫైల్ని యాడ్ చేస్తున్నాను. స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకొని src. ఇంతకుముందు మనం ఈ ఫైల్ క్రియేట్ చేయడానికి చాలా టైం తీసుకునే వాళ్ళం, HTML డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు మీరు అప్డేట్ అయ్యారు చూడండి,
ఫస్ట్ HTML డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫైల్ క్రియేట్ చేయడానికి మీకు నాకు తెలిసి ఒక 2-3 డేస్ పట్టుంటుంది ఇలా క్రియేట్ చేయడానికి. కదా జస్ట్ అలా రోజుకి నేర్చుకోవడం అంతే. events.js చూడండి, JS ఫైల్ అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్పుట్ బటన్ తీసుకుంటున్నాను చూడండి, ఆర్ ఎల్స్ HTML డాక్యుమెంట్లో రాసేద్దాం. ఈ JS ఫైల్ నేను రిమూవ్ చేసేస్తున్నాను పూర్తిగా. నాకు JS ఫైలే వద్దు, నేను డైరెక్ట్ HTML డాక్యుమెంట్లో రాస్తున్నాను చూడండి. ఓకే, ఈ మెటా క్యారెక్టర్స్ ఏం లేదు. ఇక్కడ చూడండి, కంటెంట్ విడ్త్ హైట్, బ్రౌజర్ విడ్త్ హైట్ ఎంత రావాలి, ఇనిషియల్ స్కేల్ ఇక్కడ 1.0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ 0 ఇక్కడ హైట్ విడ్త్ 0 ఉంటుంది కదా, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, 1.0 నుంచి స్టార్ట్ అవ్వాలి అని ఉంటుంది అనమాట. ఇక్కడ మెటా క్యారెక్టర్ నేమ్ వ్యూ పోర్ట్. ఓకే, ఇక్కడ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో మనం కోడ్ రాస్తున్నాం, ఇంగ్లీష్లో రాస్తున్నాం అని. ఇవన్నీ జస్ట్ రెఫరెన్స్ కోసం వాళ్ళు క్రియేట్ చేసేటప్పుడు అలా రాస్తారు. మెటా క్యారెక్టర్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓకే, ఇనిషియల్ స్కేల్ ఇక్కడ మనకి ఇప్పుడు ఉంది కదా, హైట్ విడ్త్ని ఇనిషియలైజ్ చేస్తుంది అనమాట. అది కంటెంట్ ఇదే విడ్త్, డివైస్ విడ్త్, ఈ బ్రౌజర్ విడ్త్ ఎంత ఉందో ఆ విడ్త్కి అది సరిపోవాలన్నమాట. ఓకే, డిఫాల్ట్గా సరిపోతుంది, బట్ సరిపోవాలి అని రాస్తున్నాడు అనమాట. అక్కడ ఇనీషియల్ స్కేల్ 0 నుంచి బ్రౌజర్ విడ్త్ ఎంతవరకు ఉందో అంతవరకు అది ఫిట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఇక్కడ HTML డాక్యుమెంట్ అయితే ఉంది, దీంట్లో బాడీలో నేను ఒక కంటెంట్ రాస్తున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ h3 అనే ట్యాగ్ తీసుకొని నేను ఒక కంటెంట్ రాద్దాం అనుకుంటున్నాను. లెర్నింగ్ ఈవెంట్స్ ఇన్ JS. ఓకే, సేవ్. ఒకసారి రన్ చేస్తా చూడండి, మనకు అవుట్పుట్ వస్తుందో లేదు చూద్దాం. ఓకే, లెర్నింగ్ ఈవెంట్స్ ఇన్ JS అని వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి, ఈవెంట్స్ ఎలా అప్లై చేద్దాం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్పుట్ ట్యాగ్ తీసుకొని, ఇన్పుట్ టైప్ ఇక్కడ ఏంటంటే సబ్మిట్ బటన్ తీసుకుంటున్నాను. ఇన్పుట్ టైప్ సబ్మిట్. ఓకే, ఇన్పుట్ టైప్ సబ్మిట్ అని తీసుకున్నాను. చూడండి, సబ్మిట్ బటన్ అయితే క్రియేట్ అయింది కదా. ఇన్పుట్ టైప్ సబ్మిట్ అంటే మనకు సబ్మిట్ బటన్ క్రియేట్ అయింది అనమాట. ఇప్పుడు ఈ సబ్మిట్ బటన్ నేనేం చేయాలి, ఏదైతే నేను ఇప్పుడు వ్యాలిడేషన్ అప్లై చేద్దాం అనుకుంటున్నానో ఆ వ్యాలిడేషన్ అప్లై చేయాలి. ఇక్కడ event.js అని తీసుకున్నాను కదా ఫైల్ నేము, ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆర్ ఎల్స్ ఇక్కడ ఈ ఫైల్స్ లేకపోయినా నేను ఇక్కడే డైరెక్ట్గా టైటిల్లో ఈవెంట్స్ ఇన్ JS అని రాస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను హెడ్లో స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకొని దాంట్లో రాస్తున్నాను. స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకొని ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లోపల ఒక ఫంక్షన్ అయితే నేను రిప్రజెంట్ చేస్తున్నాను. మనం ప్రీవియస్ క్లాస్లో ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేశాం కదా, నార్మల్ ఫంక్షన్ అండ్ యారో ఫంక్షన్. నేను ఇక్కడ నార్మల్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి ప్రీవియస్ క్లాస్లో తీసుకున్న ఫన్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఓకే, ఫంక్షన్ నేమ్ ఫన్. చూడండి, ఈ ఫన్ అనే ఫంక్షన్ నేను ఏం చేస్తున్నాను, బ్రౌజర్ బాడీ వచ్చేసరికి ఒక అలర్ట్ మెసేజ్ రాస్తున్నాను. అలర్ట్ ఏం అలర్ట్ చేస్తానంటే, చెక్ ఆల్ ద ఫీల్డ్స్ బిఫోర్ సబ్మిట్ అని రాద్దాం. చెక్ ఆల్ ద ఫీల్డ్స్ FIELDS బిఫోర్ సబ్మిట్. ఓకే, సబ్మిట్ చేసే ముందు అన్ని ఫీల్డ్స్ చెక్ చేసుకోమని చెప్తున్నాము. ఓకే, నాకేంటంటే ఇప్పుడు ఆ పాపప్ రావాలన్నమాట. ఎప్పుడు నేను ఏదైతే ఇప్పుడు ఒక బటన్ క్రియేట్ చేశాను, ఈ బటన్ మీద మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, ఒక బటన్ ఉంటుంది, బటన్ మీద క్లిక్ చేసినప్పుడు పాపప్ రావాలి, బటన్ మీద తీసుకెళ్ళినప్పుడు ఒక పాపప్ రావాలి, బటన్ మీద నుంచి బయటికి తెచ్చినప్పుడు ఒకటి రావాలి. ఆన్ క్లిక్ అంటే అదనమాట, క్లిక్ చేసినప్పుడు. ఆన్ మౌస్ ఓవర్ అంటే మౌస్ని దాని మీద తీసుకెళ్ళగానే మనకు పాపప్ రావాలి. ఆన్ మౌస్ అంటే మౌస్ని బయటికి తీసుకురావాలని పాపప్ రావాలన్నమాట. ఓకే, చూడండి అది ఎలా అప్లై అవుతుందో చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ ఇన్పుట్ టైప్ సబ్మిట్ అని తీసుకున్నాను. ఇక్కడైతే ఒక ఫంక్షన్ రాశాను, JS ఫంక్షన్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఇన్పుట్ టైప్ ఉంది కదా, ఈ ఇన్పుట్ టైప్లో నేను ఈవెంట్స్ని అప్లై చేస్తాను అనమాట. ఇప్పుడు మనం ఈవెంట్స్ ఏమి ఉన్నాయనుకున్నాం, ఆన్ క్లిక్, ఆన్ మౌస్ ఓవర్, ఈ 3 ఈవెంట్స్ యూజ్ చేద్దాం. ఆన్ క్లిక్ అని తీసుకుంటున్నాను, ఆన్ క్లిక్ ఈవెంట్. ఈ ఆన్ క్లిక్ ఈవెంట్కి ఏం చేయాలి, ఏదైతే మనకు ఫంక్షన్ నేమ్ ఉందో ఆ ఫంక్షన్ని ఇక్కడ పాస్ చేయాలన్నమాట. ఫన్ అనే ఫంక్షన్ని పాస్ చేస్తున్నాను. ఓకే, ఫన్ అనే ఫంక్షన్ని పాస్ చేస్తాను. చూడండి, ఈ ఫన్ అనే ఫంక్షన్ పాస్ చేశాను. ఇక్కడ మనం సబ్మిట్ అని ఉంది కదా. ఓకే, ఒకసారి చూద్దాం. సేవ్. ఇది దేనికి అప్లై అవుతుంది సబ్మిట్ అనేది, ఆన్ క్లిక్
క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలి, ఆన్ క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి, ఫన్ అనే ఫంక్షన్ యాక్టివేట్ అవ్వాలి. చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఫన్ అనే ఫంక్షన్ యాక్టివేట్ అవ్వాలి. యాక్టివేట్ అయినప్పుడు ఆ ఫన్ అనే ఫంక్షన్లో ఏముంది, చెక్ ఆల్ ద ఫీల్డ్స్ బిఫోర్ సబ్మిట్, ఆ మెసేజ్ అనేది మనకు రావాలి. చూడండి, నేను ట్రై చేస్తాను క్లిక్ చేయడానికి, కర్సర్ అయితే తీసుకెళ్ళాను, ఇంకా క్లిక్ చేయలేదు, క్లిక్ చేస్తున్నాను. చూడండి, చెక్ ఆల్ ద ఫీల్డ్స్ బిఫోర్ సబ్మిట్ అంటుంది. ఓకే, వర్కింగ్ ఫైన్ కదా. ఇప్పుడు నేను ఎప్పుడైతే క్లిక్ చేశానో అప్పుడు మాత్రమే ఆన్ క్లిక్, కాబట్టి క్లిక్ చేసినప్పుడే అది ఎగ్జిక్యూట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక బటన్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, బైజింగ్ ఇన్పుట్ ట్యాగ్, దానికి ఏం చేస్తున్నా అంటే దానికి కూడా సబ్మిట్ బటన్ వేస్తున్నాను. ఓకే, చూడండి, సబ్మిట్ బటన్ ఇంకోటి క్రియేట్ అయిపోయింది, ఇంకోటి క్రియేట్ అయింది. దీని మీద ఏంటంటే నేను ఆన్ మౌస్ ఓవర్ అని చేస్తాను. ఎప్పుడైతే కర్సర్ దాని మీదకి తీసుకెళ్తానో అప్పుడు అది యాక్టివేట్ అవ్వాలి. ఆన్ మౌస్ ఓవర్, చూడండి చాలా ఉంటాయి ఆన్ మౌస్ ఓవర్. ఇక్కడ నేనేం చేస్తున్నాను, సేమ్ ఫన్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఫన్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. చూడండి, సేవ్. చూడండి, ఫస్ట్ ఏంటిది ఆన్ క్లిక్, నేను దీని మీద కర్సర్ తీసుకెళ్ళినా ఏం రావట్లేదు. క్లిక్ చేసినప్పుడు నాకు పాపప్ వచ్చింది. బట్ నేను చూడండి దీని మీదకి ఆన్ మౌస్ ఓవర్ కదా సెకండ్ది, దాని మీద కర్సర్ తీసుకెళ్ళగానే చూడండి పాపప్ వచ్చింది. నేను క్లిక్ చేయట్లేదు, జస్ట్ కర్సర్ దాని మీద తీసుకెళ్ళాను అంతే. ఇదిగోండి కర్సర్ ఇక్కడ ఉంది, జస్ట్ నేను దాని మీదకి అలా తీసుకెళ్తున్నాను. చూడండి, పాపప్ వచ్చింది. అర్థమైంది కదా. నెక్స్ట్ ఆన్ మౌస్ అవుట్, నేను మౌస్ని బయట నుంచి తీసుకురావాలి. దాని మీద నుంచి నేను క్లిక్ చేయను, ఏం చేయను, కర్సర్ దాని మీద తీసుకెళ్ళినా పాపప్ రాదు, డబుల్ క్లిక్ చేసినా పాపప్ రాదు. ఎప్పుడైతే కర్సర్ దాని నుంచి బయటికి తీసుకొస్తామో అప్పుడు పాపప్ వస్తుంది. చూడండి, ఇన్పుట్ ట్యాగ్ సబ్మిట్. నెక్స్ట్ ఆన్ మౌస్ అవుట్, ఆన్ మౌస్ అవుట్. చూడండి, ఆన్ మౌస్ అవుట్, మౌస్ బయటికి తెచ్చినప్పుడు అది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫంక్షన్ అనేది యాక్టివేట్ అవ్వాలి. చూడండి, సేవ్. థర్డ్ బటన్ కూడా క్రియేట్ అయిపోతుంది. నేను చూడండి ఇక్కడ కర్సర్ తీసుకెళ్ళాను, క్లిక్ చేశాను, ఎన్ని క్లిక్ చేసినా కర్సర్ దాని మీద తీసుకెళ్ళినా అవుట్పుట్ రావట్లేదు. నేను ఇప్పుడు బయటికి తెచ్చాను కదా, అందుకు వచ్చింది అవుట్పుట్ దానికి. చూడండి, ఇప్పుడు నేను దాని మీద తీసుకెళ్ళాను, డబుల్ క్లిక్ చేశాను. ఎప్పుడైతే నేను కర్సర్ని బయటికి తీసుకొస్తాను, ఆన్ మౌస్ అవుట్, మౌస్ని బయటికి తీసుకొస్తాను, అప్పుడు చూడండి మనకి ఇక్కడ పాపప్ వచ్చింది. పక్కకి తీసుకొస్తున్నా, చూడండి వచ్చింది కదా. చెక్ ఆల్ ద ఫీల్డ్స్ బిఫోర్ సబ్మిట్. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఆన్ మౌస్ అవుట్, దాని మీద తీసుకెళ్ళగానే మనకి పాపప్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఆన్ దీని మీద తీసుకెళ్ళినా బయటకు వచ్చినా ఏం చేసినా రావట్లేదు. ఇక్కడ ఏంది, ఆన్ క్లిక్, దీని మీద క్లిక్ చేస్తే మాత్రమే మనకి పాపప్ వస్తుంది. చూడండి కదా, క్లిక్ చేశాను, పాపప్ వచ్చింది. నేను గబాల్ నెట్ వెళ్తా దీని మీద కర్సర్ తీసుకెళ్ళాను అనుకోండి, చూడండి తీసుకెళ్ళి బయటికి రాగానే మనకు పాపప్ వచ్చింది. నేను ఇలా వెళ్తున్నాను, ఇక్కడికి వచ్చాను, ఏం అవ్వలేదు, బయటికి రాగానే పాపప్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి వెళ్తున్నాను అనుకోండి, కర్సర్ దాని మీదకి వెళ్ళగానే చూడండి పాపప్ వచ్చింది కదా. ఇలా సరే, చూడండి దాని మీదకి వెళ్ళి ఒక్క అలా రాగానే పాపప్ వచ్చేస్తుంది. ఇలా మనం ఈవెంట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, నేను ఒక HTML డాక్యుమెంట్ నుంచి JS ఫైల్ స్క్రిప్ట్ ట్యాగ్ లాగా తీసుకొని పాస్ చేసేసాను. దట్ ఈస్ అబౌట్ ఈవెంట్స్ ఇన్ JS. ఇక్కడ మనం ఏం చేసాం, ఇంటర్నల్ JS అప్లై చేసాం, ఎక్స్టర్నల్ JS కాకుండా. ఇది అర్థమైందా? నెక్స్ట్ 4 నెంబర్ వ్యాలిడేషన్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఒక వ్యాలిడేషన్తో మనం స్టార్ట్ చేద్దాం చిన్నగా. ఆడియో అండ్ వీడియో బ్రేక్ అవుతుందా? ఇప్పుడు ఓకేనా? ఐ థింక్ ఇంటర్నెట్ ఇష్యూ ఉంటుంది. ఓకే, మీకు ఈ 31st లోపు మీకు బ్రేక్ ఏం అవ్వలేదు సార్. ఓకే, మీ సైడ్ నుంచి కూడా కొంచెం ఇంటర్నెట్ చూసుకోండి.
ఓకే, బ్రేక్ ఏం అవ్వలేదు సార్. ఓకే, 30% మీకు అయిపోతుంది, వ్యాలిడేషన్స్ అన్నీ అయిపోతాయి. ఓకే, ఫోన్ నెంబర్, ఈమెయిల్ వ్యాలిడేషన్ అన్నీ చెప్తాను. ఎక్స్ట్రా టైం అయినా స్పెండ్ చేసి మరి చెప్తాను, ఎందుకంటే 31st మీకు లాస్ట్ డేట్ జావా స్క్రిప్ట్కి. 30 or 31st ఈ 3 డేస్లో కంప్లీట్ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. మీ ప్రాక్టీసే డిపెండ్ అయి ఉంటుంది, మీ ప్రాక్టీస్ మీద మీరు చేసే ఎఫర్ట్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఓకే.